స్టీవెన్ శంకర్ని పరిచయం అయినాక వదిలించుకోవడం తప్పు. నమ్మ ఫస్ట్లోనే తప్పు చేశారు. సారీ గైస్, ఆ డైలాగ్ అలా కాదు, వేరే లెవెల్ ఉంది. స్టీవెన్ శంకర్ని ఒక్కసారి పరిచయం అయితే మొదలు వదిలించుకోవడం తప్పు సార్, వదిలించుకోవడం కష్టం అయిపోద్ది సార్. అలా ఆ లెవెల్లో ఆ డైలాగ్ అయితే నింది దానికి కొంచెం సరే ఇంకా తెలిసిపోయిందిగా ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో. కింద టైటిల్ మరి థంబ్నెయిల్ చూసేసి ఉంటారుగా, అదే చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నా. మన కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసి వచ్చేసాం ఫైనలీ. సో ఇంకా ఈ మూవీ రివ్యూ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ రివ్యూ ముందే రావాల్సినది. సో విజయ్ తలపతిది ఏ మూవీ జననాయకన్ తర్వాత ఈ మూవీ రివ్యూ రావాల్సింది ఇది. బట్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. సో దానికోసం ఐఎమ్ సో సారీ. దాంట్లో మాట వేసినాం, ఇక్కడ రాలేదు. సో దానికోసం ఐఎమ్ సో సారీ. బట్ ఈ మూవీ గురించి మాట్లాడేసుకుందాం ఇంకా. సో వేరే మాటలు అది ఏదో గత ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ దానికన్నా ముందు మూవీ గురించి స్టార్ట్ చేస్తాను. కానీ దానికన్నా ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. అదేంటంటే కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేస్తే ఈ మనిషికి ఆ మూవీకి పెట్టిన టికెట్కి వచ్చేసి దొరికిందిరా వస్తువులు నాకు అనేసి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీరు అది ఆ ఒక పని నాకు చేసి పెట్టండి అబ్బా ప్లీజ్. సో నాకు మా టీం ఇంకా క్రేజీ కాన్ఫిడెంట్ ఉండి ఇంకా ఎక్కువ మూవీస్కి అయితే వెళ్తాం మేము ఖచ్చితంగా. సో తొందరగా 500 చేయండి, గుర్తుంది కాదు 500 స్కీమ్. సో 500 అయినాక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా మీకు ఎవరో ఒకరిని. ప్లీజ్ ఆ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి చెప్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తిరస్తు. Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. Welcome to the Chennai Love Story movie review. So మూవీ టాక్స్ చూసారా, భారీ వచ్చినాయిగా. మరి ఆ టాక్స్ వచ్చిన లెవెల్లో ఉందా మూవీ అంటే చెప్తా, లాస్ట్లో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మంచి స్టోరీ లైనప్ తోటి మూవీని అయితే చేశారు. సో మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హైలైట్ అయినది. సో ఫస్ట్ హాఫ్లో వచ్చేసి సూపర్గా అయితే అయినది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ మాత్రము నా ఎక్స్ప్రెషన్ ఎట్టునే తెలుసా. ఇట్టే కూర్చొని నేను కాసేపు స్ట్రన్ అయిపోయినా అంటే ఇదేం జరిగిపోయిందిరా, ఇదేమైపోయింది ఆ లెవెల్ అనిపించింది తెలుసా. ఫస్ట్ హాఫ్లో మాత్రం లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది బ్రో, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో వచ్చేసి కాస్త వచ్చేసి నేను స్టోరీని ప్రెడిక్ట్ చేయని ట్రై చేశా. యాక్చువల్లీ నేను ప్రెడిక్ట్ చేసిన స్టోరీ రాంగ్ అనింది, మన సుకృత్లకి ప్రెడిక్ట్ చేసిన స్టోరీ కూడా రాంగ్ అనింది. ఆ లెవెల్లో మనకే తప్పు పట్టించిందంటే మనం వచ్చేసి చెన్నై లవ్ స్టోరీస్ చూసిన మూవీస్లలో వచ్చేసి ఈ సీన్ జరిగినాక ఏం రావచ్చు అనేది ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అది వచ్చేసి నిబ్బి లవ్ స్టోరీస్ ఉంటాయి. కానీ ఈ మూవీకి మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని లెవెల్లో అయితే ఇక్కడైతే ఆ ట్విస్ట్ మాత్రం ఉన్నింది. సో అక్కడ నేను నిజంగా షాక్ అయినా. అందులోనూ వచ్చేసి కొంచెం నేను అసలు ప్రెడిక్ట్ చేయలేం ఆ లెవెల్ అయితే నింది. ఫస్ట్ హాఫే కాదు మూవీ మొత్తము. సో ఇంకా ఇది మొత్తానికి ఫస్ట్ హాఫ్ మాత్రం మంచిగా అయితే నింది. సో స్టార్టింగ్లో కాసేపు తర్వాత కాస్త ఎక్కడ పోతుందిరా ఏంది అని కొట్టచ్చు దాని తర్వాత. బట్ సూపర్గా అవుతుంది మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడేసుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసి మంచిగా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా దాని తర్వాత నుంచి మిడిల్లో వచ్చేసి ఒక ఎంతసేపు అనుకుంటా టైం లైన్ కరెక్ట్గా చెప్పలేను, కానీ మధ్యలో వచ్చేసి కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. సో ఇది ఒకటే నెగిటివ్. బట్ సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ సీన్ ఉంటుంది బ్రో. లాస్ట్ ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా బ్రో, హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనుకోండి. హాఫ్ అన్ అవర్లో వచ్చేసి ఫస్ట్ టైం నేను థియేటర్లో నాకు కంటి నుంచి నీళ్ళు వచ్చింది తెలుసా. నిజంగా బ్రో నేను ఏదో డబ్బా ఓడట్లా, నేను ఏదో వచ్చేసి మూవీకి హైగా లేపేయట్లేదు. బట్ నాకు నిజంగా టూ బి అనేసి చెప్తున్నా, ఫస్ట్ టైం నాకు థియేటర్లో ఒక మూవీ చూసేటప్పుడు, థియేటర్లో అనేది కాదు అసలు నేను ఇప్పుడు దాకా చూసిన మూవీస్లో ఏ మూవీ, ఎంత లవ్ స్టోరీ మూవీస్ చూసినా, ఎంత బ్రేకప్ మూవీస్, ఎంత హార్ట్ బ్రేక్ మూవీస్ చూసినా కూడా నాకు వచ్చేసి కంట్లో నుంచి నీళ్ళు రావు. అలాంటిది మూవీకి వచ్చేసి నాకు ఖచ్చితంగా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయంటే ఎలాంటి ఇమోషన్ ఏందో చూసుకోండి మీరు. సో ఇంకా నెగిటివ్ చెప్పా కదా, నెగిటివ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీకు ఆ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వచ్చేసి కాస్త ల్యాగ్ అయిన విషయం నిజమే. సో 3 అవర్స్ మరి 3 అవర్స్ పెట్టకుండా 2 అవర్స్ 40 మినిట్స్ అలా పెట్టింటే గుడ్ ఉండేదేమో. బట్ 3 అవర్స్ పెట్టారు. బట్ స్టోరీ మాత్రం బాగుంది. స్టోరీ ఎగ్జిక్యూషన్ బిల్డింగ్ మాత్రం, సో అది గుడ్, దట్స్ ఏ వెరీ గుడ్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ గురించి మాట్లాడేసుకుంటే, అండ్ అలానే క్యారెక్టర్స్కి వెళ్ళక ముందు ఇక్కడ నేను నా కంటి నుంచి నీళ్ళు వచ్చినాయి అన్నా కదా, దాని గురించి కాస్త మాట్లాడతాను చూడండి. సో అక్కడ వచ్చేసి మీరు కనుక మూవీని వచ్చేసి మీరు ఏదో ఫన్గా తీసుకొని, సో ప్రతిదానికి ఎంజాయ్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ చేసినారనుకోండి, మీకు మూవీ వచ్చేసి ఫన్నీగానే పోతా ఉంటుంది.
సో ఏదో కొంచెం రోస్ట్లా ఉంటుంది కదా, కొంచెం ఆ ఏడిచేటప్పుడు దాన్ని ఎక్కిరించడము అలాంటి ఉంటుంది కదా. అలాంటి ఉన్నప్పుడు మీకు ఫన్గానే అట్ట పోతూ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మీరు కనుక మూవీని కనుక, నేను నిజంగా చెప్తున్నా, మీరు కనుక థియేటర్ పోతా అంటే మూవీ చూడడానికి, మీరు ఆ మూవీలో ఫుల్ ఇండెప్త్ వెళ్ళిపోండి. మీరు చెప్తా, ఆ ఇండెప్త్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మూవీని ఫుల్ ఫీల్ చేయడం స్టార్ట్ చేయండి. ఫీల్ చేయడం స్టార్ట్ చేసినాక మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది మీకు క్లియర్ అని నేను చెప్పిన మాటలు మీకు ఎస్ నిజమే రా చెప్పింది అన్న విషయం అయితే వస్తుంది. మీరు చూసినంటే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ మీరు ఈ థియేటర్కి వెళ్తున్నట్టయితే, ఇంకా చూడలేదైతే, మీరు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టయితే ఇది బయట మాత్రం ప్లాన్ చేసుకోండి. ఇన్డెప్త్లో మీకు వెళ్ళిపోండి, ఖచ్చితంగా మీకు వచ్చేసి ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో గదిగస్ మొత్తానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు మాట్లాడేసుకుంటే, హీరో మాత్రం యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్ కూడా తన రోల్లో సూపర్ చేసిండు. సో క్రేజీగా తినింది. ఇంకా మన డైరెక్టర్ గారి కానీ అందరిది కూడా క్రేజీగా తినింది యాక్టింగ్ మాత్రము. ఐ మీన్ ఆ డైరెక్టర్ గారి డైరెక్షన్ కానీ, ఇంకా ఇది కానీ, స్టోరీ బిల్డింగ్ కానీ అంతా కూడా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో ఇంకా నెక్స్ట్ వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లే. అండ్ వీ వాంట్ టు టాక్ అబౌట్ హీరోయిన్. ఏమైనా యాక్టింగ్ బ్రో, నిజంగా సగం మూవీలో ఎక్కడైనా అనిపించిందంటే ఆ హీరోయిన్ సీన్లే. కాస్త షాక్ చేసింది కూడా నాకు అదే. అసలు ఆ సీన్ ఎట్లా అనిపించింది అంటే, దాంట్లో వెళ్ళిపోయింది, ఇంకా ఆ రోజు నేను చెయ్యాల్సిందే, ఇంకా నేను ఆ మూవీలోకి వెళ్ళిపోయింది. ఆ లెవెల్ అయితే మన హీరోయిన్ గారి యాక్టింగ్ అయితేనింది, అది మాత్రం సూపర్గా అయితేనింది. సో మాకైతే పేరైతే నోటికి రావట్లే, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మంచి స్కోప్ ఉందప్ప నిజంగా. సో అంత క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే హీరోయిన్ సైడ్ నుంచి అయితేనింది. అలా అని చెప్పి కిరణ్ అబ్బవరం గారి సైడ్ నుంచి, కిరణ్ అబ్బవరం గారి గురించి ఒక్కటి మాట మాట్లాడినా, కొన్ని మూవీస్ చూసాను నేను. లాస్ట్కి కొన్ని మూవీస్ చూసినాక అందులో తన రోలా లేకుంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్సా నాకు అనిపించింది ఏంటంటే, తను మరీ అంత చిల్లుగా ఫన్గా అటు ఉండడు. సీరియస్గానే ముఖం అయితే ఉంటుంది, అలానే క్యారెక్టర్ ఉంటుంది, అలానే ఉంటాడు మూవీస్లో అట్లా అనుకున్నాను. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో టోటల్ డిఫరెంట్. నాకైతే స్టార్టింగ్లో ఏమనిపించింది తెలుసా, ఈ అమ్మ నేను అనుకుని రాంగ్ కదరా కిరణ్ అన్న గురించి అనుకుని. నిజంగా ఫస్ట్ హాఫ్లో అదే అనుకున్నాను నేను. ఫస్ట్ హాఫ్లో అంత ఫన్ జనరేట్ చేయడం కానీ, ఆ ఫన్నీగా మాట్లాడడం కానీ, అండ్ నెక్స్ట్ ఆ ఎమోషన్ సీన్స్ కానీ అన్నీ కూడా సూపర్గా అయితే చేసింది కిరణ్ అన్న కూడా. సో ఇంకా గదిగేసి మొత్తానికి సూపర్గా అయితే అయింది ఓవరాల్గా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరీ లైనప్ గురించి మాట్లాడేసుకుంటే, స్టోరీ లైనప్ చాలా అయితే చెప్పకుండా పోతే చాలా ఉంది. బట్ స్టోరీ లైనప్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, హీరోయిన్కి ఫస్ట్ మ్యారేజ్ అవ్వాల్సినది, బట్ ఆ మ్యారేజ్ అయితే అవ్వదు, బ్రేకప్ అయి ఉంటుంది. అది హీరోది కాదు. సో ముందు అంటూ మ్యారేజ్ అవ్వాల్సింది, అది అయితే అయిపోద్ది, బ్రేకప్ అయితే అయిపోద్ది. దాని తర్వాత నుంచి హీరో చెన్నైలో ఉంటాడు, హీరోయిన్ మళ్ళీ చెన్నైకి వెళ్ళినాక చెన్నైలో వచ్చేసి ఇద్దరు కలుస్తారు. ఇద్దరి మధ్య వచ్చేసి లవ్ మరియు మ్యారేజ్ ఇమీడియట్లీ అవుతుంది. మళ్ళీ వచ్చేసి మ్యారేజ్ దాకా అయితే వచ్చేస్తుంది. కానీ మ్యారేజ్ దాకా వచ్చినాక మ్యారేజ్ అయితే అవ్వదు. అది ఎందుకు అవ్వదు మరి, అక్కడి నుంచి స్టోరీ మాత్రం సూపర్గా అయితే చేంజ్ అయిపోద్ది. ఆ మ్యారేజ్ అవ్వదంటే ఇక్కడ వచ్చేసి అందరూ మైండ్లో ఏం తిరుగుతూ ఉంటుందంటే, కాస్త ఈ దీన్ని వచ్చేసి పాజ్ చేసి వీడియోని మీరు కాస్త ఆలోచించండి, ఏం స్టోరీ ఉండొచ్చు. నేను ప్రెడిక్ట్ చేయగలిగేది ఏంటంటే, అందరి మైండ్లో ఏం తిరుగుతూ ఉంటుందంటే, అక్కడ హీరోయిన్ వచ్చేసి ఖచ్చితంగా చీట్ చేసేసి ఉంటుంది, తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ఉంటాడు, లేకుంటే హీరో డబుల్ గేమ్ ఆడి ఉంటాడు. సో ఇదే అనిపిస్తుంది కదా, మ్యారేజ్ డంగ్ వచ్చి క్యాన్సిల్ అయిపోయిందంటే ఇదే జరిగింటుంది అనుకుంటారు కదా. ఇది కాదు, ఇది దీని నుంచి పక్కకు వచ్చి వేరే లెవెల్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఎవరితో అయితే ఫస్ట్ బ్రేకప్ అయి ఉంటుందో తనతోనే మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. తనకి మ్యారేజ్ అవుతుందా లేదా, ఇంకా నెక్స్ట్ హీరోకి హీరోయిన్ మధ్య ఎందుకు మ్యారేజ్ కాలేదు అదంతా మేము చెప్పకూడదు. అంతా మేమే చెప్పేస్తే ఇంకా మూవీ చూడడం ఎందుకు. మూవీ చూడండి, మీ యొక్క ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చూసింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు వెళ్తున్నట్టయితే మూవీని చూసి వచ్చి హానెస్ట్ రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, నేను చెప్పిన రాంగ్ అనిపిస్తే, నేను చెప్పినది బ్రోను హైగా లేపేసావు అంత ఏం లేదు అనిపిస్తే దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ బ్రో కరెక్ట్గా చెప్పామన్న దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇమీడియట్గా రిప్లై అయితే నేనైతే ఇస్తాను ఖచ్చితంగా. సో గదిగేసి మొత్తానికి ఇవాళ వీడియోలో సో నెగిటివ్స్ గురించి చెప్పాను, పాజిటివ్స్ గురించి చెప్పాను, ఇంకా అన్నీ కూడా బాగా అయితే నిందే. సో కానీ ఒక్కడేంటంటే సాంగ్సే వచ్చేసి నాకు సాంగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ మరీ ఒక్కటి రెండే కొంచెం నాకు ఇక్కడ టచ్ అయినాయి. మీరు మిగతాదన్నీ అంత అయితే నేనైతే ఫీల్ అవ్వలేకపోయినా. సో ఇది ఇట్స్ నాట్ ట్రూ. సో గదిగేసి మొత్తానికి సో మీరు సాంగ్స్ చూసి ఎట్లా అనిపించినాయి మీకు చెప్పండి. బట్ ఇక్కడ సాంగ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసుకొని పోకండి, అసలు సాంగ్స్ మ్యాటరే కాదు. ఇక్కడ సాంగ్స్కి వదిలి యాక్టింగ్ మరియు యాక్షన్ మూవీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్, అది చూడండి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ అలానే వచ్చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. ఇంకా వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదేముంది, మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. చేసేయండి చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్ టు VIPs officials. Bye. చెప్పక్క బాయ్.